అందరికీ నమస్కారము. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్ తరపున నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంటు, అడ్మినిస్ట్రేషన్, మా మార్కెటింగ్ సిబ్బంది, అలాగే అందరికీ ఈరోజు ప్రత్యేకంగా అంటే 2026 ఏప్రిల్ 11వ తేదీ, అంటే ప్రతి సంవత్సరము ఏప్రిల్ 11వ తేదీ మనం వరల్డ్ పార్కిన్సన్స్ డేగా జరుపుకుంటాము. సో ఈ దినాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ముఖ్యంగా మనం ఇలా చర్చించుకోవడానికే కానీ అందరికీ మనము ఒకటి హెల్త్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కామన్గా చాలామందికి వణుకుడు జబ్బు అని చాలామంది గ్రహిస్తూ ఉంటారు. ఇది అఫ్కోర్స్ బ్రెయిన్ సంబంధించిన ఒక పెక్యులియర్, ఒక ప్రత్యేకమైన, ఒక విభిన్నమైన జబ్బులాగా పరిగణించబడుతుంది. మీ అందరికీ తెలుసు, శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెదడు నరాలు, సెల్స్ కానీ, మెదడుకు సప్లై చేసే రక్తనాళాలు కానీ, మెదడు సప్లై చేసే నరాలు, వెన్నిటి సప్లై ఒక క్రమమైన పద్ధతిలో ఒక దైనందిక జీవితంలో ఒక స్పెసిఫిక్గా యాక్ట్ చేస్తూ, కోఆర్డినేట్ చేసుకుంటూ మనిషి జీవితంలో చాలా ప్రతి ఒక్క యాక్టివిటీ, ప్రతి ఒక్క మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. సో బ్రెయిన్లో ప్రతి అవయవం, అంటే మన చేతికి సంబంధించిన కానీ సరే, కాలుకు సంబంధించిన సరే, ఊపిరితిత్తులు, వీటన్నిటికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ ఉంటాయి. అంటే బ్రెయిన్ ప్రతి ఏరియా మన బాడీలో అదర్ అవయవాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇలా కంట్రోల్ చేసే క్రమంలో బాడీలో ఆ బేసల్ గ్యాంగ్లియా, బ్రెయిన్లో అంటే ఎస్పెషల్ బ్రెయిన్లో బేసల్ గ్యాంగ్లియా అనే ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఉంది. 2 సైడ్స్ హెమిస్ఫియర్, 2 బ్రెయిన్స్ అనుకున్నా కూడా ఆ బేసల్ గ్యాంగ్లియా అనే ఏరియా నుంచి ఒక స్పెసిఫిక్ కెమికల్ అని ఉంటుంది. అదే డోపమిన్ కెమికల్ అంటాము, సమ్టైమ్స్ ఎపినెఫ్రిన్ అని. ఇట్లా ఈ కెమికల్స్ ఏం చేస్తాయంటే మనము బాడీ నుంచి వచ్చిన సిగ్నల్స్ను ఈ కెమికల్స్ మీడియేట్ చేస్తూ మన యొక్క యాక్షన్, మన కండరాల కదలికగా అనుకోండి, మన యొక్క అవగాహన అనుకోండి, ప్రతి అవయవాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడానికి, ఇనిషియేట్ చేయడానికి, ఎస్పెషలీ చేయడానికి ఈ బేసల్ గ్యాంగ్లియా నుంచి వచ్చిన డోపమిన్ అనేది ఆధారపడుతుంటుంది. ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్లో, అంటే మన రొటీన్ భాషలో తెలుగులో ఏమనుకుంటామంటే వణుకుడు జబ్బు అంటుంటారు. అంటే ఇది వణుకుడు ఒక్కటే సంబంధించిన జబ్బు కాదు, బాడీలో చాలా రకమైన మార్పులు మనం గ్రహిస్తాం, అంటే దాని యొక్క వ్యాధి లక్షణాలు. సో మోస్ట్లీ వణుకుడు జబ్బుగా పరిగణిస్తారు. సో దట్ ఈస్ పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇది యూజువల్గా ఏంటంటే స్త్రీల కంటే పురుషుల్లో కొద్దిగా ఎక్కువ మందికి వస్తుంది. అట్లాగే ఎవరికి ఎక్కువగా వస్తుంది, యూజువలీ బ్రెయిన్ సంబంధించిన ఒక రకమైన డీజనరేటివ్ డిసీజ్ అనుకోండి. అంటే ఏజ్ వచ్చే కొద్దీ బ్రెయిన్ యొక్క కణాలు కూడా క్రమేణా దాని యొక్క సైజు కానీ, దాని యొక్క ప్రక్రియ కానీ తగ్గుతూ వస్తుంది. దట్ ఈస్ ఎ నార్మల్ ఏజింగ్. అంటే ప్రతి ఒక్కరూ 16-30 ఇయర్స్లో ఉన్న యొక్క కదలికలు కానీ, 16 సెకండ్స్ యొక్క మానవత, ఒక మనిషి యొక్క యాక్షన్స్ కానీ, థింకింగ్ కానీ 60-70లో ఉండదు. సో దట్ ఈస్ ఎ నార్మల్ ఏజింగ్. దానికి మించి, అంటే అంతకు కాకుండా ఇంకా ఎక్కువగా త్వరితగతిన జరిగే ప్రక్రియ వలన బ్రెయిన్లో సెల్స్ డీజనరేట్ అయిపోతూ ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంటుంది. సో అది ముఖ్యంగా ఫస్ట్ ఎలాగంటే చెప్పే కదా, మోస్ట్లీ ఏజ్ 60-70 ఇయర్స్, వెరీ రేర్ పీపుల్స్లో వంశంపారపర్యంగా వచ్చే వాళ్ళకు ఈవెన్ 35 ఉంటుంది. దట్ ఈస్ యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ కూడా అంటాము. సో బట్ యూజువల్లీ సీన్ ఇన్ ద 65+ పీపుల్లో వస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ 70 అంటే ఇంకా కొద్దిగా ఇన్సిడెంట్స్, 80 అంటే ఇంకా కొద్దిగా ఇన్సిడెంట్స్ అట్లాగే వస్తూ ఉంటుంది. సో ఎలా గుర్తించాలి, ఎవరికి ఇది ఎక్కువగా వస్తుంది, ముందుగా మనం ఏమైనా గుర్తించవచ్చా అంటే బై పేషెంట్ యొక్క లక్షణాలు చెప్పే బట్టి, ఆర్ కొన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా కానీ, పరికరాలు ఏమైనా ఉన్నాయా, లేటెస్ట్గా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏంటి, మనము ప్రివెన్షన్ ఆస్పెక్ట్స్లో కూడా ఏదైనా తీసుకోవచ్చా అని ఈ హెడ్డింగ్స్ మీద ఈరోజు డిస్కస్ చేస్తాము. బేసికలీ పార్కిన్సన్స్ యొక్క జబ్బు యొక్క లక్షణాలు, దాన్ని ముందుగా గుర్తించడం ఎలాగా, ఈ నివారణ చేసుకోవాల్సిన లక్షణాలు, అంటే ఇంకోటి పార్కిన్సన్స్ ఇంకోటి ఏంటంటే మనిషి కొద్ది రోజుల తర్వాత పార్కిన్సన్స్ వీక్ అయిపోయి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ డిపెండెంట్ అయిపోతారు. ప్రతి చిన్న విషయానికి ఫ్యాన్ నిద్రపోతారు. సో కేర్ కూడా అవసరము. అందుకోసమే ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే 2026 మేక్ ఉద్దేశం కూడా బ్రిడ్జింగ్ ద కేర్ గ్యాప్. అంటే పేషెంట్కు, పార్కిన్సన్స్ పేషెంట్స్కు మనం ఇవ్వాల్సిన కేర్ ఇంకా చాలా ఉంది. చాలామందికి దీని గురించి ఇంకా అవగాహన లేదు. సో వాళ్ళ యొక్క ఈ అవగాహన గురించి తెలుసుకోవడానికి మనం ఏదన్నా ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేయడము, అవేర్నెస్ టాక్స్ కనెక్ట్ చేయడము, ఫండ్ రైజ్ చేయడము, సో ఇవన్నీ చేసి ఆ కేర్ గ్యాప్ను మనం ఫిలప్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ క్యాప్షన్ ఫర్ దిస్ గోల్ ఆఫ్ ఎయిమ్ ఆఫ్ దిస్ 2026 వరల్డ్ పార్కిన్సన్స్ డే. పార్కిన్సన్స్ జబ్బు అదే అఫ్కోర్స్ చెప్పాను కదా, ఎల్డర్లీలో వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఏంటంటే పేషెంట్స్కు ఒక చెయ్యి
ఎస్పెషలీ చెయ్యిలో కూడా మనం ఈ భుజం నుంచి ఈ ఫింగర్స్ వరకు అన్నిటి కలిపి ఒక హ్యాండ్ అనుకుంటాం. కానీ పార్కిన్సన్స్ ఫస్ట్ ఒక ఫింగర్స్ చిన్న మూమెంట్స్ స్లోగా, వెరీ స్లోగా స్టార్ట్ అవుతుంది ట్రెమ్మర్. ఎస్పెషల్లీ రెస్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ ట్రెమ్మర్ వస్తుంటుంది. కొంతమందికి పిన్ రోలింగ్ ట్రెమ్మర్ అంటారు. అంటే అట్లాగా స్లోగా ఏదో పిన్ రోల్ చేసినట్టుగా స్లోగా ఇట్లా చిన్న మూమెంట్సే అలా జరుగుతాయి. క్రమేణా ఒకసారి అది హ్యాండ్కి కూడా రావచ్చు. రెస్ట్గా వచ్చిన ట్రెమ్మర్ మనం ఏదైనా యాక్షన్, ఒక వస్తువుని పట్టుకోవాలనుకున్నా, ఒక మనిషి వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నా ఆ ట్రెమ్మర్ కొద్దిగా పెరుగుతుంది. కొద్దిమందికి ఇంటెన్షనల్గా ఏదన్నా ఒక వస్తువు దగ్గరికి పోతున్నప్పుడు రావడము, వీటన్నిటిగా చేయి హ్యాండ్ మూమెంట్ వస్తుంటుంది. ఇనిషియల్గా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒక చేయి ఒక బాడీకి ఒకవైపులో ఒక హ్యాండ్ డిజిటల్ పార్ట్, అంటే ఈ చివరి భాగం మాత్రమే మూమెంట్స్ వస్తాయి. జబ్బు తీవ్రత వయసు వచ్చే కొద్దీ, కండిషన్ పెరిగే కొద్దీ ఆ తీవ్రత పెరగడము, యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ రేడియేషన్ టు ద అదర్ ఏరియాస్ అంటాము. సో హ్యాండ్స్ నుంచి కొద్దిమందికి పాదం, కాలు, ఫస్ట్ రెస్ట్ నుంచి కాలు ఇట్లా ఒకవైపు వస్తుంది. జబ్బు యొక్క లక్షణాలు పెరుగుతున్న కొద్దీ, అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆపోజిట్ హ్యాండ్ కూడా వస్తుంటుంది హ్యాండ్. సో ఆ రెస్టింగ్ ట్రెమ్మర్ అనేది చాలా క్యారెక్టరిస్టిక్, అంటే ఒక సిగ్నేటరీ సైన్ లాగా మనం పార్కిన్సన్ జబ్బు చెప్పచ్చు. అందుకోసమే దీన్ని ఫస్ట్ వణుకుడు జబ్బే అన్నారు, ఎందుకంటే వణుకుడు అనేది కామన్ వస్తుంది. వణుకు మీరు అనుకుంటున్నంత చిన్నగా ఏమి ఉండదు. మరీ జబ్బు తీవ్రత అయినప్పుడు ఒక మనిషి ఆల్మోస్ట్ తన యొక్క హ్యాండ్తో చిన్న పని కూడా చేయలేకపోయి, వస్తువును పట్టుకోలు చేయలేక, గ్రిప్ చేయలేక, ఈవెన్ బ్రష్ చేయలేక, ఈవెన్ ఒక అన్నం తినలేక, బటన్స్ వేసుకోలేక చాలా తీవ్రంగా బాధపడతాడు. సో దట్స్ హౌ ద డిసీజ్ క్రిపిల్స్ ద మ్యాన్ అండ్ ఇంపేర్స్ ద డైలీ రొటీన్ యాక్టివిటీస్, దట్స్ వీ కాల్ యాజ్ ద డిసీజ్ ప్రోగ్రెసెస్. సో అలా ఫస్ట్ వణుకుడు ఒకటి. ఇంకొక లక్షణాలు ఎలా వస్తుంది, ఇంకోటి ఏంటంటే పార్కిన్సన్స్ జబ్బులో కండరాలు స్లోగా స్టిఫ్గా అవుతూ ఉంటాయి. అంటే ఆ కండరాలు బోత్ యాక్షన్ అగోనిస్ట్, యాంటాగోనిస్ట్ కండరాలు స్టిఫ్ అయిపోయి రిజిడ్ అంటాం. అంటే రిజిడ్ అయిపోతే హ్యాండ్, చాలామంది ఏంటంటే ఈ షోల్డర్ ఈ సంబంధించిన మధులు స్టిఫ్ అయిపోయినప్పుడు అరే ఈ పెయిన్స్ వచ్చేస్తాయి, అది కొద్దిగా మూమెంట్ ఫ్రీగా రాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో బోన్ సంబంధించిన వ్యాధని ఆర్థోపెడిక్స్ డాక్టర్ దగ్గర పోతుంటారు. అట్లా చాలామంది పేషెంట్స్ ఆర్థోపెడిక్స్ దగ్గరికి పోయి అక్కడ సరిగ్గా వాళ్ళకు న్యాయం జరగక, అంటే ఈయన జబ్బు గుర్తించక ఎక్స్రేస్ చేసిన తర్వాత ఈ స్టిఫ్నెస్ ఈజ్ ఆర్థోపెడిక్స్ సంబంధించింది కాదు, ఇది పార్కిన్సన్స్లో భాగమని మనం నిర్ధారణ చేసుకొని చాలా పేషెంట్స్ మాకు వచ్చే పేషెంట్స్ కొంతమంది వణుకుడితో కాకుండా సార్ ఈ భుజమే రావట్లేదు సార్, భుజం చేయి రావాలంటే రావట్లేదు, పెయిన్ పెద్దగా ఉండదు కానీ స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి లక్షణాలు కండరాలు అన్నీ పట్టేస్తాయి, స్టిఫ్ అయిపోతుంది. ఆ కండరాలు చెయ్యి, కాలు, ఈవెన్ మన ట్రంక్ సంబంధించిన ఏరియాసే కాకుండా సమ్టైమ్స్ మింగడానికి కూడా కష్టమవుతుంది. మాట కూడా మొనోటోనస్, ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా, ఒక ప్రొసోడి అనేది బాడీలో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని వర్షాలు గట్టిగా స్ట్రెస్ చేస్తాము, కొన్ని స్లోగా మాట్లాడతాము, కొన్ని గద్గరంగా మాట్లాడతాము, తీవ్రంగా మాట్లాడతాము. ఇది రొటీన్ మనం మాట్లాడే యొక్క స్పీచ్ యొక్క అప్ అండ్ డౌన్స్, ఇట్ ఇస్ ఎ క్యారెక్టరిస్టిక్. కానీ పార్కిన్సన్స్ పేషెంట్స్కు ఈ కండరాలు ఏవైతే స్పష్టత పోయి, దృఢత్వం పోయి, స్టిఫ్ అయిపోతూ రిజిడ్ అవుతుంటాయో, మింగడానికే కాదు ఈవెన్ మాట్లాడదానికి కూడా మొనోటోనస్ స్పీచ్గా ఏమీ ఏదో ఒక కాన్స్టెంట్గా స్లోగా మాట్లాడుతూ ఉంటాడు, అది కొడుతుంది. ఇంకా ముఖ్యంగా పేషెంట్స్లో ఈ ఫేస్ యొక్క కండరాలన్నీ కదలికలు తగ్గిపోతాయి. వీ కాల్, అంటే మాస్క్ లైక్ ఎక్స్ప్రెషన్ అనేది ఉండదు, ఇట్లాగే ఉండిపోతూ ఉంటాడు. అండ్ ఈ కన్ను రెప్ప కూడా కొట్టుకోవడం, అంటే బ్లింక్ రేట్ కూడా తగ్గిపోతుంటుంది. సో దట్ వీ కాల్ హైపోమైమియా, అంటే ఫేస్ యొక్క యాక్షన్స్ అన్నీ తగ్గిపోయాయి. కొంతమంది ఏమంటామంటే మాస్క్ లైక్ ఫేస్, వాడేంద్రా మాస్క్ పెట్టుకున్నట్లున్నాడు, ఫేసు ఏమాత్రం ఎక్స్ప్రెషన్ చూపించట్లేదు, ఒక నవ్వు లేదు, ఒక కోపం లేదు, ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేవు అంటుంటాం. దట్ ఇస్ యూజువల్లీ సీన్ ఇన్ ద పార్కిన్సన్స్ పేషెంట్స్. అంటే మాస్క్ ఫేస్ అంటే ఏదో మాస్క్ పెట్టుకొని చేసినట్టుగా కనపడుతుంది, బాడీలో కదలిక కనపడవు, రెస్పాన్స్ రాడు. సో ఇవన్నీ ఎందుకు అంటే ఈ ఫేస్ యొక్క కండరాలు కూడా స్టిఫ్ అయిపోవడం, రిజిడ్ అయిపోవడం, అట్లాగే ఇవన్నీ లక్షణాలు వస్తూ ఉంటాయి. ఇంకా ఎటువంటి లక్షణాలు వస్తాయంటే నడుస్తూ ఉంటాడు, పాస్చర్ రిఫ్లెక్సెస్, అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్గా మన బ్యాలెంట్ను పాస్చర్స్ను మెయింటైన్ చేసే రిఫ్లెక్సెస్ ఉంటాయి, అది కూడా దాని యొక్క కోఆర్డినేషన్ కోల్పోయి ఇప్పుడు రిపీటెడ్గా ఫాల్స్ పడిపోవడం, అంటే ఫ్రీక్వెంట్ ఫాల్స్. అది పేషెంట్ ముందుకు పడిపోతున్నాడా, ఎనికి పడిపోతున్నాడా, సైడ్ పడిపోతున్నా కంటే కూడా ఫ్రీక్వెంట్గా పడిపోతూ ఉంటాడు, అది ఒకటి. తర్వాత కొద్దిమందికి ఏమవుతుందంటే స్మెల్ తగ్గిపోతుంది. ఫస్ట్ యాక్చువల్గా మీరు ఈ విషయాన్ని చాలామందికి నేను స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే బై 50, 55, 60 ఇయర్స్ పెద్దవాళ్ళకు సడన్గా ఏమి ఇన్ఫెక్షన్స్ లేకుండా, నోస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా క్రమేణా ఆ యొక్క స్మెల్
పోతుంది అనుకుంటే, లాస్ ఆఫ్ స్మెల్ వి కాల్ ఆల్ఫాక్షన్, అది పోతే ఎల్డర్లీ పీపుల్లో ఫస్ట్ సైన్గా పార్కిన్సన్స్ లక్షణాలు వచ్చే ఫస్ట్ సైన్గా దాన్ని గుర్తించాలి. మనం కోవిడ్ పోయినప్పుడు చాలామందికి స్మెల్ పోయింది, అట్లాగే పార్కిన్సన్స్ పేషెంట్స్కు చాలామందికి ముందుగానే వార్నింగ్ సిగ్నల్ లాగా స్మెల్ పోయి ఉంటుంది. మీరు పార్కిన్సన్స్ పేషెంట్స్ పోయి అడగండి, చాలామందికి స్మెల్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్మెల్ తగ్గిపోవడం అనేది చాలా ఈ కండరాలు, వణుకుడు వీటికి ముందే స్టార్ట్ అయి ఉంటుంది. దట్స్ హౌ ముందుగానే మేము యాజ్ ఏ న్యూరాలజిస్ట్ తెలుసు కాబట్టి గుర్తుపడుతుంటాము. అట్లాగే బ్యాలెన్స్ తప్పిపోవడము, పడిపోవడము, నోటు స్పష్టత కోల్పోవడం, మింగడానికి కష్టము, ఆకలిపోవడము, వీటితో పాటు పేషెంట్స్కు బిహేవియరల్ ఇష్యూస్, సమ్ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఎట్లా అంటే కోపం అనవసరంగా ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ తేకపోవడము, కొన్ని ఇలా లక్షణాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటారంటే నాన్ మోటార్ సిమ్టమ్స్ కూడా అంటుంటాం. అదేంటంటే యూజువల్గా బై డిసీజ్ స్టార్ట్ అయిన 4th 5th కానీ సమ్ 6 సిమ్టమ్స్ కానీ యూజువల్గా వస్తూ ఉంటుంది. సో ఫేస్లో కూడా రకరకమైన భావాలు అది ఎక్స్ప్రెస్ చేయకుండా, సో ఇవన్నీ రొటీన్ పార్కిన్సన్స్ లక్షణాలు. పార్కిన్సన్స్లో యూజువల్గా మనం ఇవన్నీ గమనించినప్పుడు ఫస్ట్ ఒక సైడ్ స్టార్ట్ అయితే జబ్బు పెరిగితే చెప్పే కదా 2 times స్టార్ట్ అవుతుంది, ప్లస్ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉంటాయి. ఇవన్నీ యూజువల్గా పార్కిన్సన్స్ లక్షణాలు. అంటే ఒక మనిషి నడకలో, మాటలో, ఫుడ్ తినడంలో ఇవన్నీ చేంజెస్, కండరం వీక్ కాదు. అంటే మనకు పక్షవాతం వచ్చినప్పుడు చేయి కాలు పనిచేయదు, ఇక్కడ పెరాలసిస్ అనేది జరగదు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మజిల్, అంటే ప్రతి కండరము, ఈ వేలు ఉంది, ఈ చెయ్యి ఉంది, ఈ కండరము ఇప్పుడు దిస్ ఈజ్ మొబైల్, ఈ మొబైల్లో నేను ఇట్లా పోయి యాక్షన్ హోల్డ్ చేసుకొని ఇట్లా పైకి లిఫ్ట్ చేయాలి, అంటే ఈ కండరాలన్నీ పనిచేయాలి. నాకు పెరాలసిస్ వస్తే ఈ చెయ్యి కూడా ఇట్లా కదపలేను. కానీ పార్కిన్సన్స్ పేషెంట్స్కు పెరాలసిస్ వీక్నెస్ ఉండదు. వాళ్ళు ఏంటంటే మూమెంట్ స్లో, ఇట్లా పోయి హోల్డ్ చేసుకోవడానికి కూడా మూమెంట్ స్లోగా ఆగిపోతాడు. ఒకవేళ చేసుకున్నా చాలా బరువుగా చేస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ఎ పార్కిన్సోనిజం. అంటే బ్రాడికైనేషియా అంటాం. కైనెసిస్ మీన్స్ మూమెంట్, బ్రాడీ మీన్స్ మూమెంట్ స్లో కావడం. ఇది కూడా పార్కిన్సన్స్ పేషెంట్స్లో ముఖ్య లక్షణం. ఎందుకు చెప్తున్నానంటే స్లో కావడం వేరు, కంప్లీట్గా పెరాలసిస్ రావడం వేరు, అంటే ఆ పక్షవాతం రావడం వేరు. సో ఇది పార్కిన్సన్స్కు అండ్ స్ట్రోక్ పెరాలసిస్కు డిఫరెన్స్. సో ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ లక్షణాలు జరుగుతాయి. సో ఇవన్నీ మాకు వస్తున్నప్పుడు మేము దీన్ని మోస్ట్ పార్కిన్సన్స్గా గుర్తించుకుంటాము. కొద్దిమందికి యంగ్ వచ్చే పేషెంట్స్కు ఇది యంగ్ ఆన్సెట్ అంటుంటాం. అట్లాగే ఎవరికి ఎక్కువ వస్తూ ఉంటుందంటే ఎక్కువగా స్ట్రెస్ఫుల్ లైఫ్, ఈ దైనందిక జీవితంలో మనం చాలా స్ట్రెస్ గురవుతుంటాం. ప్రొఫెషనల్ కానీ, ఫ్యామిలీ కానీ, పర్సనల్ కానీ, వీళ్ళకి ఎక్కువగా లాంగ్ స్టాండింగ్ 10, 15, 20 years స్ట్రెస్ఫుల్ ఎక్కువ లీడ్ చేసిన వాళ్ళకి ఇది రావచ్చు. అట్లాగే కాలుష్యము, మన తినే పదార్థాలు కానీ, గాలి కాలుష్యం కానీ, వీటన్నిటి వల్ల కూడా దెర్ ఇస్ అ టాక్సిన్స్ విచ్ ఆల్సో ప్రిడిస్పోజ్ టు ద పార్కిన్సన్స్ డిసీజ్. కొంత రిపీటెడ్ హెడ్ ఇంజరీస్, అంటే కొంతమంది బాక్సర్స్ ఎస్పెషలీ రిపీటెడ్ హెడ్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి ఇటువంటి పార్కిన్సన్స్ ముంచు రావడం, దట్ ఇస్ కాల్డ్ పంచ్ డ్రంక్ సిండ్రోమ్ అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్, అఫ్ కోర్స్ ఆల్కహాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ రిపీటెడ్గా అన్కంట్రోల్గా రావడము, దానివల్ల స్ట్రోక్స్ రావడము. రిపీటెడ్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా సెల్స్ డ్యామేజ్ అయిపోతూ కోఆర్డినేషన్ తగ్గిపోయి, బేసల్ గ్యాంగ్లియా ఫంక్షన్ తగ్గిపోయి, డోపమిన్ తగ్గిపోయి వాస్కులర్ పార్కిన్సోనిజం అని వస్తుంటుంది. అట్లే కాకుండా కొంతమందికి సమ్ స్పెసిఫిక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇన్ఫ్లుయెంజా వైరస్ కొంతమంది వచ్చిన వాళ్ళకి తర్వాత ఇది వస్తుంటుంది. వి కాల్ ఎన్సెఫలైటిస్ లిథార్జికా అంటాము. సో వాళ్ళకు కూడా ఇటువంటి కండిషన్స్ పార్కిన్సన్స్ వస్తుంటుంది. అండ్ ఎక్కువగా స్ట్రెస్, ఆల్రెడీ చెప్పాను, నిద్ర లేమి, అంటే సరిగ్గా నిద్ర లేకుండా స్ట్రెస్ఫుల్ ఉన్న వాళ్ళకు, పోషకాహార లోపం కూడా కొంతమందిలో, అంటే యాంటీ ఆక్సిడెంట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవి తగ్గిన వాళ్ళకు కూడా ఈ పార్కిన్సన్స్, అంటే కామన్ పాపులేషన్స్తో చూసుకుంటే పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళకు అండ్ పార్కిన్సన్స్ ఎవరికి ఎక్కువ పర్సెంటేజ్లో వస్తుంది అనుకుంటే ఇవన్నీ కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఇటువంటి వాళ్ళకు మోస్ట్ ప్రాబ్లీ వస్తుంటుంది. అంతేగాని రొటీన్గా ఏజ్లో వచ్చే లక్షణాల కంటే కూడా ఇవన్నీ నేను చెప్పిన ప్రిడిస్పోజింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు అర్లీగా ఆర్ వచ్చిన 50-60s వచ్చినా ఇంకా తీవ్రత ఎక్కువగా రావడం అనేది పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇలా వచ్చిన కొంతమంది జెనెటికల్గా కూడా చెప్పే కదా, జెనెటికల్గా వచ్చే పార్కిన్సన్స్ ఏంటంటే యూజువల్గా అర్లీగా స్టార్ట్ అవుతుంది. కొంతమంది జోనైల్ పార్కిన్సోనిజం అంటారు, బై 10-12 years వస్తుంది. కొంతమంది యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ బై 40-45 వస్తుంటుంది. రొటీన్ పార్కిన్సోనిజం 65 yearsకి వస్తుంటుంది. సో ఇలా పేషెంట్కు ఇటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇటువంటి స్వభావం ఉన్న వాళ్ళకు ఆర్ ఈ రెండు లక్షణాలతో వచ్చినప్పుడు మనం కూలంకుషంగా పేషెంట్ను టాప్ టు బాటమ్
కంపల్సరీగా ఎగ్జామిన్ చేసి అదర్ ఏదైనా బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఏమైనా అఫెక్ట్ అయ్యాయా, స్పీచ్ ఏమైనా పోయిందా, పెరాలసిస్ ఏమైనా వచ్చిందా, కోఆర్డినేషన్ ఏమైందా, సెన్సరీ ఏమైందా, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటుందా. ఎందుకు చెప్తున్నానంటే నిద్ర లేమి వల్ల పార్కిన్సన్స్ అనేది ఎక్కువగా వస్తుంది. అట్లాగే ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్కు నిద్ర కూడా పెక్యులర్ కొన్ని మారుతూ ఉంటుంది. నిద్రలో ఎవరో దొంగలు వచ్చారు, నన్ను ఎవరో కొట్టేస్తున్నారు అని స్లీప్లో యాక్ట్ చేస్తాడు, భయపడతాడు, ఫ్రైటన్ అవుతాడు, ఒకసారి వైలెంట్ అవుతాడు, నిద్ర లేచేసి కూర్చొని ఏమో కొట్టేస్తున్నారని బాక్సింగ్ చేసినట్టు కొట్టేసి భయపడి, ఇవన్నీ కూడా పార్కిన్సన్స్లో కొద్దిమంది పేషెంట్స్ జరుగుతాయి. వి కాల్ లైక్ ఆర్బిడి, ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ బిహేవియరల్ డిజార్డర్స్ అంటాము. సో ఇవన్నీ లక్షణాలు కూడా పార్కిన్సన్స్ పేషెంట్స్లో కామన్ ఉంటుంది. తర్వాత నైట్ టైమ్స్ నిద్ర తగ్గిపోయి అర్లీ మార్నింగ్ ఎక్కువ నిద్రపోవడం పోతారు. ఆల్టర్డ్ స్లీప్ వేక్ సైకిల్ అంటే మనం మామూలుగా మ్యాక్స్ 10-11 ఒకవేళ అయినా మ్యాక్సిమం 12 పడుకొని పొద్దున 6-7కి వస్తాము. పార్కిన్సన్స్ పేషెంట్స్ ఆల్ న్యూరో డిజనరేటివ్ పేషెంట్స్ ఏమవుతాయంటే నైట్ మేలుకుంటారు, 4-5 మేలుకుంటారు, ఒక 2 గంటలు పడుకుంటారు, పొద్దున టిఫిన్ చేసినప్పటి నుంచి 9 నుంచి పడుకుంటారు 12 వరకు. అలాంటి పరిస్థితులు కూడా మనం గమనించాలి. అంటే బ్రెయిన్ యొక్క స్లీప్ వేవ్ సైకిల్ రిథమ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది, అంటే ఏదో న్యూరో డిజనరేటివ్ లాంగ్ స్టాండింగ్ జబ్బు వస్తుంది అని ముందుగానే గ్రహించి సాధ్యమైనంత వరకు మనం ఈ మార్నింగ్ పడుకునే వాళ్ళను, ఎల్డర్లీ పేషెంట్స్, రిటైర్డ్ అయిన వాళ్ళు, పెద్దలు మనందరినీ కూడా వాళ్ళు చాలామంది మార్నింగ్ టైమ్స్ యాక్టివిటీలో క్రియేట్ చేయాలి. వాళ్ళని మనము మెలకువలో ఉంచాలి, వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. అంటే వాళ్ళని మాట్లాడించుకోవడము, పార్కు తీసుకెళ్ళడము, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకెళ్ళడము, టీవీ చదివించడము, ఏదో సొడోకు చేయించడము, చెస్ ఆడిపించడము, సమ్ యాక్టివిటీ, బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ మార్నింగ్ సాధ్యమైనంత వరకు పడుకోకుండా చేస్తే నైట్ ఆటోమేటిక్గా స్లీప్ వస్తుంది. అంటే ఇవన్నీ మనం ముందుగానే గ్రహించి చేసుకోవాల్సిన నివారణ ప్రాబ్లంలు. సో స్లీప్ ప్రాబ్లమ్స్ కానీ, సో ఇవన్నీ మేము న్యూరాసిస్ ఎగ్జామినేషన్లో గుర్తిస్తాము. ఇవన్నీ అయిన తర్వాత ఎన్ని స్పెసిఫిక్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా, యాక్చువల్గా అంటే ఒక ల్యాబొరేటరీ టెస్ట్ చేసి ఈ పార్కిన్సన్స్ నిర్ధారించవచ్చు ఆర్ ముందుగానే గుర్తించవచ్చు అనేది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ పర్సంటేజ్లో ఈ ల్యాబ్ టెస్ట్ మనకు ఉన్నాయి. యూజువల్గా ల్యాబ్ టెస్ట్ అంత సిగ్నిఫికెంట్గా ఏం లేవు. బట్ ఇమేజింగ్ టెస్ట్ అంటే ఎస్పెషలీ సిటీ కంటే కూడా ఎంఆర్ఐలో ఏమవుతుందంటే మనం రొటీన్గా ఏజింగ్ ప్రాసెస్లో బ్రెయిన్ అట్రోఫీ వస్తుంటుంది, బ్రెయిన్ యొక్క సైజ్ తగ్గుతూ వస్తుంటుంది. అట్లా దాంతోపాటు స్పెసిఫిక్ ఏరియాస్ నేను చెప్పాను పార్కిన్సన్స్లో, ఆ బేసల్ గ్యాంగ్లియా, సబ్స్టెన్షియా నైగ్రియా, ఈ లెంటిఫార్మ్ న్యూక్లియస్ అని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ డెఫినెట్లీ దెర్ ఆర్ సమ్ స్ట్రక్చరల్ చేంజెస్ ఖచ్చితంగా జరుగుతాయి. అది మనం స్పెసిఫిక్గా గుర్తించి ఎస్పెషలీ 3 టెస్ట్ల ఎంఆర్ఐలో చాలా క్లాసికల్గా గుర్తించవచ్చు. అండ్ దెర్ ఆర్ సమ్ స్పెషల్ స్కాన్స్, అంటే మనకు డౌట్ ఉన్నప్పుడు ఎఫ్డోపా స్కాన్స్ అని అండ్ స్పెషల్ పెట్ స్కాన్స్ కానీ చేస్తాం. వాటిలో ఏంటంటే నేను చెప్పిన స్పెసిఫిక్ ఏరియాస్లో స్ట్రక్చరల్గా వాల్యూమ్ వైజు బ్రెయిన్ టిష్యూ ష్రింక్తో పాటు అక్కడ ఫంక్షనల్ చేంజెస్ కూడా జరుగుతాయి. అది కూడా క్యారెక్టరిస్టిక్గా చేస్తాం. అంటే మనకు బేసిక్గా అడగాలంటే పార్కిన్సన్స్ అనేది ప్యూర్ క్లినికల్ జబ్బు. అంటే వ్యాధి లక్షణాలు వాళ్ళ పేషెంట్ అటెండెన్స్ చెప్పే లక్షణాలు బట్టి మేము ఎగ్జామినేషన్ చేసినప్పుడు సైన్స్ బట్టే ఆల్మోస్ట్ 95% విల్ డయాగ్నోస్. దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ 5% ఆఫ్ కేసెస్లో కొద్దిగా డయాగ్నోస్టిక్ డైలమా ఉన్నప్పుడు ఇటువంటి టెస్టులు వాడుకొని మన యొక్క డిసీజ్ను 100% కన్ఫర్మ్ చేస్తాము. సో అలాగా వ్యాధి నిర్ధారణ కూడా చేసుకోవచ్చు. తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ముందుగా గుర్తిస్తే ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది, యాజ్ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, అలా రెస్పాన్స్ కాని కండిషన్స్లో మనం ఎటువంటి న్యూవర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఎలా ఉన్నాయి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే పార్కిన్సన్స్ డిసీజ్ నేను 2003-2006లో నేను న్యూరాలజీ ట్రైన్ అయినప్పుడు ఎన్ని కేసులు చూశానో ఇప్పుడు ప్రజెంట్ 2026లో అంటే ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్లో ఆల్మోస్ట్ నాకు అనిపించింది ఏమంటే 20 to 30 times ఇంక్రీజ్ అనిపిస్తూ ఉంది ఇన్సిడెంట్స్. దట్ ఈస్ మన యొక్క జీవనశైలిలో మార్పు ఒకటి, మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఒకటి, ఆహార పలుట్లో కానీ వీటన్నిటిలో కూడా జరుగుతున్నాయి. సో ఇటువంటి చేంజెస్ కూడా ముందుగానే గ్రహించాలి. సో ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్కి ఏం చెప్పాను, డోపమిన్ అనేది తగ్గిపోతుంది. ఆ డోపమిన్ మన ట్యాబ్లెట్స్ రూపంలో సిండోపా అనే ట్యాబ్లెట్స్ రూపంలో ద్వారా ఇస్తూ ఉంటాము. ఆ డోపమిన్ డిఫరెంట్ డోస్లో వాడుకోవాలి. అంటే ఆ డ్రగ్ ఒకసారి 4 hours పనిచేస్తుంది. సపోజ్ 6 o'clock వేసామనుకోండి, 8 o'clock
అసలు మాస్క్ లేకుండా పేషెంట్ లేచి దందన పరిగెత్తాడు, మళ్ళీ డ్రగ్ తగ్గిపోతూ వస్తుంది, బట్ 10కి మళ్ళీ స్లో అవుతాడు. వాళ్ళకే తెలిసిపోతుంది, ఓకే నేను వేసుకున్న సిండోపా టాబ్లెట్ తగ్గిపోయింది, వెంటనే 10 o'clock వేసుకుంటే మళ్ళీ యాక్షన్ 2 వరకు వస్తుంది. కొద్దిమంది ఫస్ట్ ఇనిషియల్గా మనం రోజుకు 2 మాత్రలు 3 మాత్రలు, కొద్దిమందికి 5-6 మాత్రల వరకు కూడా పోతాము. 6 మాత్రల వరకు పోతున్నప్పుడు మనం గ్రహించాలి, అంటే జబ్బు రిఫ్రాక్టరీ అవుతుంది, రెసిస్టెంట్ అవుతుంది. ఇప్పుడు మనం మందుల కంటే కూడా మందులతో కాబట్టి వేరే కొన్ని స్పెషల్ సర్జరీస్కి పోవాలి అని మనం గుర్తించాలి. సో టాబ్లెట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే సిండోపా టాబ్లెట్ ప్రతి ఒక్కరూ ఈ పార్కిన్సన్స్ పేషెంట్స్ ఏంటంటే ఆహారం తీసుకున్న ఒక 1-1.5 hour ముందు కానీ తర్వాత కానీ తీసుకోవాలి. ఫుడ్తో పాటు టాబ్లెట్ తీసుకుంటే దాని యొక్క అబ్జార్ప్షన్ కానీ యాక్షన్ చాలామందికి ఉండదు. సో సార్ మేము 4 టాబ్లెట్స్ వాడుకుంటున్నాం, 5 టాబ్లెట్స్ వాడుకుంటున్నాం కానీ రెస్పాన్స్ రాదంటాం. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అంటే నువ్వు ఆహారంతో పాటు తీసుకుంటున్నావా? ఎంప్టీ స్టమక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు టేక్ ద టాబ్లెట్. సో ఇలా సిండోపా టాబ్లెట్స్ తీసుకోవాలి. ఇలా సిండోపా కూడా రెస్పాన్స్ కాదు అంటే డోపమిన్ బాడీలు తగ్గిపోయే కొద్దీ మనం టాబ్లెట్స్ రూపంలో ఇస్తాం. ఎన్నని ఫిలప్ చేస్తాం, ఒక స్టేజ్లో ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా రెస్పాన్స్ రాదు. అటువంటి సమయంలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే డీప్ బ్రెయిన్ అంటే ఇక్కడ ఈ హెమిస్పియర్స్ నుంచి లెంటిఫామ్ న్యూక్లియస్, థాలమస్ అక్కడ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఒక ఎలక్ట్రోడ్స్ పెట్టి ఇక్కడ బయట రిజర్వాయర్ స్టిమ్యులేటర్ పెట్టి ఆ ఎలక్ట్రోడ్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాం కాన్స్టెంట్గా. ఆ ఏరియా అయితే రెస్పాన్సిబుల్ డోపమిన్ సంబంధించిన సెక్రేషన్లో ఆ స్టిమ్యులేట్ చేసే కొద్దీ అది పనిచేసి ఆ బ్రెయిన్ న్యూరాన్స్ను బేసల్ గ్యాంగ్లో పనిచేసి మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. ఒకసారి పేషెంట్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఐ థింక్ 8 to 10 years యూ కెన్ హ్యాపీలీ లీడ్ ద లైఫ్. మళ్ళీ బ్యాటరీ మార్చుకోవచ్చు. సో పార్కిన్సన్స్ పేషెంట్స్కు ఈ డోపమిన్ ట్యాబ్లెట్స్, ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషను ఇది రిటర్న్ ఎలాగో మేము చేస్తాం. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకు స్పెషల్ కేర్. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనము పెద్దవాళ్ళని చూసుకోవడం అనేది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప వరంగా భావించాలి. మనం కృతజ్ఞతగా మన తల్లిదండ్రులకైనా పెద్దవాళ్ళకైనా వాళ్ళకి మేము ఉన్నామని రక్షణ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, మెంటల్గా సపోర్ట్ ఇవ్వాలి, ఫిజికల్గా సపోర్ట్ ఇవ్వాలి. మన సాధ్యమైనంత వరకు మనము ఆర్థికంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది. చేయలేని పక్షంలో కూడా ఇటువంటి చేయూతనిచ్చి ఇలా పార్కిన్సన్స్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఒక ఫౌండేషన్లో క్రియేట్ చేసి ఈ మెసేజ్ ప్రతి మందికి క్రియేట్ చేసి దీన్ని మనము బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది నివారణ లేని జబ్బు అయితే కాదు, కానీ ముందుగా గుర్తించవచ్చు, సపోర్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అని అందరికీ ఈ మెసేజ్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ, అందరూ ప్రతి ఒక్కరూ పెద్దవాళ్ళను గౌరవించుకోవడంతో పాటు వాళ్ళ యొక్క మేమున్నామని సపోర్ట్ కల్పించడంలో మీరు అందరూ కూడా పాలు పంచుకుంటారని కోరుకుంటూ, ఈ వరల్డ్ పార్కిన్సన్స్ డే రోజున మా నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ న్యూరాలజీ తరపున మీ అందరికీ చెప్తుంది ఏమంటే వీ షుడ్ సపోర్ట్, వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎల్డర్లీ పేషెంట్స్, నాట్ ఓన్లీ పార్కిన్సన్స్ పేషెంట్. ఫిజికల్గా ఎమోషనల్గా మనం ఎంత సపోర్ట్ ఇస్తామో వాళ్ళు అన్ని రోజులు హ్యాపీగా బతుకుతారు, మనకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. సో ఈ మెసేజ్ను మీరు అందరికీ క్రియేట్ చేస్తారని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.